నీకు ఇష్టమైంది దక్కించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టాన్ని చూసి వెనుకడుగు వేస్తే ఇష్టాన్ని వదులుకోవాల్సిందే. జీవితంలో ఈ 4 విషయాలను మర్చిపోకు మిత్రమా. చేసిన మంచి గురించి చెప్పుకోకూడదు, ఇచ్చిన మాట తప్పకూడదు, నమ్మిన వాళ్లను మోసగించకూడదు, అయిన వాళ్లను వదిలిపెట్టకూడదు. జీవితంలో కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలవుతాయి. అంతా బాగుందిలే అనుకునే లోపే ముగిసిపోతాయి. మనిషికి కేవలం బాధ మాత్రమే కాదు, మన అనుకున్న వారి నిశ్శబ్దం కూడా చాలా బాధిస్తుంది. ఎల్లప్పుడూ మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే వారికి వివరణ ఇస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. మిత్రమా, గెలుపు యొక్క రహస్యం ఏంటో తెలుసా? చేసే పనిలో ఓటమి ఎదురైతే అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగిపోవడం. ఏ బంధమైనా సరే ఎప్పుడైతే అర్థం చేసుకోవడం ఆపేస్తారో అప్పటి నుండే అపార్థం చేసుకోవడం మొదలవుతుంది. మనిషికి సంపద ఆరంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, మరి చివర్లో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. గెలవాలనుకున్నవాడు ఎప్పుడూ భయపడడు, మరి భయపడేవాడు ఎప్పుడూ గెలవడు. ఒకరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. పైకి అందరూ బాగానే కనిపిస్తారు, బాగానే మాట్లాడుతారు. ఆశలతో ఉన్నవారికి గెలవటాలు ఓడిపోవటాలు ఉండవచ్చు, కానీ ఆశయంతో ఉన్నవారికి ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఎవరైతే అతని దగ్గర ఎంతైతే ఉందో దానిపై సంతృప్తి పడతాడో అతను ఎప్పటికీ పేదవాడు కాడు. ఎంతున్నా కూడా సంతృప్తి చెందనివాడు ఎప్పటికీ ఎన్నటికీ సంపన్నుడు కాలేడు. విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు, చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది డబ్బైనా, స్నేహమైనా, ప్రేమైనా. ఎప్పుడైతే మనం పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను వదిలేస్తామో అప్పుడే జీవితంలో మనశ్శాంతిని పొందగలము. డబ్బు విలువ తెలియని వాడు ఆర్థికంగా మాత్రమే నష్టపోతాడు, మరి మనుషుల విలువ తెలియని వాడు అన్ని రకములుగా నష్టపోతాడు. డబ్బు ఏ మనిషిని కూడా మార్చదు. డబ్బు మనిషి యొక్క నిజమైన స్వరూపాన్ని బయటపెడుతుంది.